మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి యొక్క నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనుషుల యొక్క జీవితాలు ఏ పరిస్థితిలోనికి నడిపించబడుతున్నాయో, ఏ విధమైన స్థితిలో నడిపించబడితే ఈ మాట అంటున్నాడు, వారి జీవితాలలో ఏ పరిస్థితిలో ఉంటే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సోమరి చీవల యొద్దకు వెళ్ళుము, వాటి యొక్క నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. ఎందువలన జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు? వాటికి విచారణ న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. అయితే సోమరి ఏం చేస్తున్నాడు? సోమరి యొక్క జీవితం ఏం చేయబడుతుంది? సోమరి ఎందాక నువ్వు పనుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకొంచెము నిద్రించేదను, ఇంకొంచెం కొనికెదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొనుదను అని పరుండుదు అని నువ్వు అనుచుందువు. అందుచేత దోపుడు సొమ్ము వచ్చినట్లుగా దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలలో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి యొక్క నడతలు చూసి జ్ఞానం తెచ్చుకో. అవి ఏం చేస్తున్నాయి అంటే వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి, కోత కాలమందు ఈ ధాన్యాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. అయితే ఇక్కడ వాటికి ఏమాత్రం ఒక విచారణకర్త లేడు, ఒక న్యాయాధిపతి లేడు, ఒక అధికారి కూడా లేడు. అయినను తమ స్థితిని బట్టి తమ యొక్క జీవితాలలో ఏ దినమున ఏ పరిస్థితిలో నడవాలో, ఏ కాలంలో ఏ విధంగా నడిపించబడాలో ఈ చీమలకి తెలిసి ఉన్నది. అయితే దేవుని యొక్క లేఖనాలు బట్టి మనం చెబుతున్న మాటల్లో వీటిని చూసి జ్ఞానం తెచ్చుకో, వీటిని చూసి నీ యొక్క జీవితంలో ఆ నడతలను చూసి నీ నడకను నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే మన జీవితాలలో ఏ స్థితిలో ఉంటే, మనం ఏ పరిస్థితిలో ఉంటే ఈ యొక్క చీమల యొద్ద నడుచుకోమనే పరిస్థితిని తీసుకొచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక మాట గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 5వ అధ్యాయము 25వ వచనంలో అంటాడు, మనము ఆత్మని అనుసరించి జీవించు వారమైతిమా, మనము ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆమేన్, హల్లెలూయా. అంటే మనము ఈ యొక్క ఆత్మని అనుసరించి జీవించే వారమైతే ఈ ఆత్మను అనుసరించి ఒక క్రమముగా మన జీవితాలు నడిపించబడతాయి. ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మనకి క్రమము లేనిది అన్ని ఏమవుతుంది? అది అక్రమం అవుతుంది. ఒక క్రమమైన పద్ధతిలో మన జీవితాలు నడిపించబడపోతే ఇది మన జీవితాలలో అక్రమం అవుతుంది. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము. అంటే మన జీవితాలలో చేయవలసిన సమయంలో దానిని చేయకపోతే మన జీవితాలలో ఇక్కడ అంటున్న మాట, ఈ చీమలు ఏం చేస్తున్నాయి? యాచవి కాలంలో వాటికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి, ధాన్యాన్ని సిద్ధపరచుకుంటున్నాయి అంటున్నాడు. ఇవి వాటి సమయ ప్రకారముగా వాటి జీవితాలను నడిపించబడుతున్నాయి. జ్ఞాపకం తీసుకుంటే ఈ చీమల యొక్క జీవితాల్లో వీటి నడతలను చూస్తే ఒక క్రమమైన పద్ధతులు వెళ్తాయి, ఒకటమిటి ఒకటి వరుసగా నేను ముందెళ్ళాలి, నేను వెనకాలని ఏవి అనుకోవు. కానీ దేవుని సన్నిధిలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక చీమ వెంబటి ఒక చీమ వెనక, వాటి స్థితిని బట్టి వాటి నడతలో మన జీవితాలు కనుక్కొని
మనం జ్ఞానం తెచ్చుకోవాలి. ఎందుకని దేవుడు ఈ యొక్క చీమలకి ఇంతగా ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు, ఈ చీమల ద్వారా మనకి ఈ విధంగా మనకి ఒక పాఠాన్ని నేర్పుతున్నాడంటే, మనుషుల జీవితాలలో ఇంకా కొంచెం కొనికెదను, ఇంకొంచెం పనుకునేదను అని చేతులు ముడుచుకొని తమ జీవితాలు నడిపించబడుతూ, ఇప్పుడు కాదులే తర్వాత, ఇప్పుడు కాదులే తర్వాత అని ఒక్కొక్క మనిషి తమ జీవితాలలో ఏం చేస్తున్నారంటే నిద్రిస్తూ ఉన్నారు. ఈ నిద్రకు సాదృశ్యం ఏమిటంటే మన జీవితంలో ఉన్న ఈ యొక్క ఆలస్యమునకు కారణమవుతుంది. ఈ నిద్రించుటకు కారణం ఏమిటంటే ఇప్పుడు కాదు, ఇంకొక సమయంలో, అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటల్లో త్వరగా వచ్చుచున్నానని ఎప్పటి నుంచో చెబుతున్న మాటలలే అని తమ జీవితాలు ఏం చేయబడుతున్నాయి అంటే జ్ఞానములోనికి వెళ్లకుండా అజ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడిచ్చిన ఈ యొక్క ధన్యతను, దేవుడిచ్చిన ఈ యొక్క ఆయుష్ను, దేవుడిచ్చిన ఈ యొక్క భాగ్యమును విడిచిపెట్టి మనుషుల జీవితాలలో ఏం చేస్తున్నారంటే వారి వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి వారి యొక్క జీవితాలను బట్టి ముడుచుకొని పొనుకునే పరిస్థితి. అంటే వారు దేవుని యొక్క సన్నిధికి నడిపించబడలేని, దేవుని యొక్క క్రమంలో నడిపించబడలేని, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఏ విధమైన స్థితిలో నడిపించబడి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన క్రమాన్ని నడుచుకోలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ జ్ఞాపకం తీసుకుంటే ఈ క్రమమైన పద్ధతి ఎవరిలో ఉంటుంది అంటున్నాడు? ఆత్మని అనుసరించి జీవించు వారమైతే, ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుందుము అని గలతీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా మన జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఆలస్యమైన పరిస్థితిని తీసుకొచ్చుకునే పరిస్థితుల్లో ఎంతమంది జీవితాలు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి తను తండ్రి ఆశీర్వదించాలని ఆలోచన కలిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆలస్యం చేశాడు. అలాగే ఈ బుద్ధి కలిగిన కన్నికల యొక్క జీవితాలలో వారు స్థితిని బట్టి నడిపించబడ్డారు. బుద్ధి లేని కన్నికలేమో వారి జీవితాలలో ఆలస్యమైన స్థితిని బట్టి సిద్ధపాటు కలిగి లేక తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ మనుషుల జీవితాలలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాదులే ఇంకా ఉందలే అనే పరిస్థితుల్లో తమ జీవితాలు నడిపించబడుతూ ముడుచుకొని తమ జీవితాలు ఆగిపోయిన పరిస్థితిలో కనబడుతున్నాయి. ముడుచుకొని తమ జీవితాలు ఏం చేస్తున్నారంటే నిద్రిస్తూ తమ జీవితాలు ఇంకా ఇప్పుడు కాదులే ఇంకా కొంతకాలం అని తమ జీవితాలలో దారిద్రతను తెచ్చుకుంటున్నారు. తమ జీవితాలలో దోపిడి సొమ్ము వచ్చినట్లుగా వారి జీవితాలలో లేమి కలుగుతుంది అంట. దావీదు గారు అంటున్నాడు, ఒక మాట అంటాడు, ఏమంటాడు? ఈ యొక్క కీర్తనలు 23లో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఇక్కడ దారిద్రుడి యొక్క స్థితి, దారిద్రతలోనికి వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనుష్య జీవితంలో తమకు నిద్ర కలిగిన దాన్ని బట్టి, తమ యొక్క జీవితాలను ఇంకా లేచుదంలే, ఇంకా ఇప్పుడు కాదులే అని ఈ యొక్క ముడుచుకొని వారు నిద్రిస్తున్న దాన్ని బట్టి వారు ఆలస్యమైన దానిగా కనబడుతుంది. నేను మీతో మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనించుకుంటే మన జీవితాలలో ఈ జ్ఞానము మన చేతిని ఏ పరిస్థితిలోనికి వెళుతుందో ఈ యొక్క సామెతలలో ఈ యొక్క సీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టుకొని జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. జ్ఞానం ఎక్కడుంది? దేవుని యొక్క సన్నిధిలో ఉంది. ఆ జ్ఞానము మన జీవితాలలో ఎలా వస్తుంది అంటే మనం ఆ దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడి ఆ దేవునిని మనం వేడుకుంటే, ఆ దేవునిని వేడుకొనగా మన జీవితాలలో ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జ్ఞాపకం చేసుకుంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంటున్న మాట మనం చదువుకుంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువైన ఎడల వాడు నన్ను అడగవలెను, అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగురు పడు సముద్ర తారంగమును పోలి ఉండే ఉన్నాడు.
అటివాడు మనుష్యుడు దిమాంసుకుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకుతుందేమో అని తలంచుకొనరాదు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మీకు ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటల్లో మనం నడుస్తున్న ఈ నడకలో కానీ, మనం ఈ యొక్క నడిపించబడుతున్న ఈ యొక్క ఆరాధనలోనే కానీ, ఏదైనా మన జీవితాలలో ఒక క్రమంలో మనం నడుచుకుంటూ ఉన్నాం. ఒక క్రమమైన పద్ధతిలో మనం నడుచుకుంటున్నాం. మనం దినమున ఏ వ్యక్తి ఏ యొక్క స్థితిని బట్టి చిన్నవాడే కానీ, పెద్దవాడే కానీ, ఏ వయసు కలిగిన వ్యక్తే కానీ మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపునకు మనం లోబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితాలలో ఏ పరిస్థితిలో ఉంటారంటే మనిషి యొక్క జీవితం ఏ పరిస్థితిలో ఉంటుందంటే ఇష్టమైతే తమ జీవితాలు నడిపించబడతాయి, కష్టమైతే తమ మార్గాలలో వారు నడుచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రతి మనిషి పైనుంచి వచ్చిన అధికారం ఇది. వారికి ఈ అధికారం పైనుంచి దేవుడిచ్చిన అధికారం కనుక ఈ అధికారంలో మనం లోబడుతూ మన జీవితాలు నడిపించబడాలి. ఇప్పుడు ఒక సీమ మన యొక్క జీవితాల్లో వాటికి విచారణకర్త లేడు, యొక్క అధికారి లేడు, ఏమాత్రం న్యాయం తీర్చే వ్యక్తి కూడా లేడు. కానీ వీటి యొక్క క్రమాలలో జ్ఞాపకం చేసుకుంటే ఒక చీమ ముందు వెళుతున్నప్పుడు ఆ చీమను అనుసరించి నడుచుకుంటుంది కదా. మనం ఈ దినాల్లో మరి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఆరాధనే కానీ మన జీవితాలలో నడిపించబడుతున్న ఏదైనా దేవుడు మనకి ఏ స్థితిని బట్టి మనకి ఇచ్చాడో దానిలో మన జీవితాలు నమ్మకంగా జీవిస్తే తగిన సమయంలో దేవుడు మనకి ఈ యొక్క హెచ్చుగా మన జీవితాలలో కావలసిన దీవెనలను అనుగ్రహిస్తాడు కదా. అయితే ఈ పరిస్థితుల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేయబడుతున్నాం, మన జీవితాలు ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాయి, ఇంకా కొంచెం కుడికెదను, ఇంకొంచెం పులుసుకొందును, ఇంకొంచెం పునుకుందును, ఇంకొంచెం నిద్రించుదును అని నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నావేమో. తమ మార్గాలను దేవుడి యొక్క సన్నిధిలో ఇచ్చిన మార్గంని నీ జీవితంలో నిర్లక్ష్యపరుచుకుంటున్నావేమో. దినమున నీతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క పనిలో అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాట అది. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అయితే మన జీవితాలలో ఏ పరిస్థితిలో ఉంటే ఈ విధమైన జీవితాన్ని నడిపించబడుతున్నాం. అందుకే అంటున్నాడు కదా, నా మాట అంటున్నాడు కదా, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో 11వ వచనం కాడ అంటాడు కదా, ఇక అన్యాయము చేయవాడని ఇకను అన్యాయము చేయని, ఒక పరిశుద్ధుడిని ఇకను పరిశుద్ధుడిగా ఉండని, అపవిత్రుడిని ఇకను అపవిత్రుడిగా ఉండని, నీతిమంతుడును ఇకను నీతిమంతుడిగా ఉండని, నేను వారి కొరకు సిద్ధపరిచిన జీతం ఒకటి ఉన్నది అంటున్నాడు కదా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటే మనము దేవుని సన్నిధిలో ఆయన జ్ఞానమును పొందుకొని ఆయన జ్ఞానమును అడిగితే అది మన జీవితాలలో ఆయన సందేహింపక విశ్వాసంతో అడగవలను కనుక ఆయన యందు మనం అడిగిన దాన్ని బట్టి దేవుడు మనకి అది ధారాళంగా దయచేయగలిగిన దేవుడు. కానీ మనుషుల జీవితాల్లో ఇది అడగలేని పరిస్థితుల్లో కలిగి ఏమనుకుంటూ ఉంటారంటే, నేను జ్ఞానిని కదా, నేనే నీతిమంతుని కదా, నేనే పరిశుద్ధుని కదా, నేనే ఈ యొక్క వాటిలో అనేకమైన వాటిలో నేనే నమ్మకంగా జీవిస్తున్నాను కదా అని మనుషుల జీవితాలలో గర్వమైన హృదయంతో నడిపించబడుతూ ఉంటారు. కానీ మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఏ స్థితిలో ఉన్నా ఏ జీవితంలో కలిగి ఉన్నా మనము దేవుని సన్నిధిలో అయ్యా నీ జ్ఞానం నాకు దయచేయ, నీ సన్నిధిలో నీ ఇచ్చే నాకు ఈ జ్ఞానం ద్వారా నేను అనేకమైన నీ కార్యాలు చేయడానికి అవకాశం ఉన్నదయ్యా అని దేవుని ఎదుట మన జీవితాలను అప్పగించుకోవాలి. ఒక వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి మీకు చెప్పిన మాటలే మరలా సందర్భాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చిన్ననాటి దినములో బాల్య దినములో దేవుడు తనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. వ్యక్తి సొలొమోను గారు. సొలొమోను గారి యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా ఇంత జన సమూహమును ఇంత జనాన్ని నేను నడిపించడానికి నాకు కొంచెం జ్ఞానం దయచేయ అంటున్నాడు.
ఇప్పుడు అంటాడు ఆయన, దేవుడు అంటూ ఉన్నమాట, నీవు మనుషుల ప్రాణమును కానీ ఐశ్వర్యమును కానీ నీవు అడగలేదు కనుక నీ జీవితంలో ఈ జ్ఞానముతో పాటు నీకు ఐశ్వర్యమును కూడా నీకు ఇచ్చేదని అంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉంటే ఈ జీవితం నడిపించబడిన దాన్ని బట్టి దేవుడు నడిపించుకుంటూ తన జీవితంలో స్థితిని బట్టి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అంటే తన హృదయము దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక, తన జీవితాన్ని ఎరిగి ఉన్నాడు కనుక, అయ్యా ఇంత జన సమూహంను నేను నడిపించాలంటే నీ జ్ఞానం నాకు దయచేయ అంటున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన తీర్చిన మొదటి తీర్పులోనే అక్కడున్న సాక్ష్యము, అక్కడున్న వారందరూ చెబుతున్న మాట ఏమని చెబుతున్నారంటే, ఇతడు దైవ జ్ఞానము పొందినవాడని అక్కడ ఉన్న వారందరూ ఆయనకు భయపడురి అని చెబుతున్నాడు. ఈ జ్ఞానము మన జీవితాల్లో నడిపించబడాలంటే, ఈ జ్ఞానం మనకు దయచేయాలంటే, ఆ దేవుని సన్నిధిలో అడుగుతూ ఒకే మనసుతో, రెండు మనసులు కలిగి కాదు, దేవుని యొక్క సన్నిధిలో దిమనస్కుడు దేవుని సన్నిధిలో ప్రభు వలన తనకి ఏదైనా తలంచవద్దని, ఏదైనా వస్తుందని తలంచుకొనకూడదు అంటున్నాడు. అసలు ఊహలో అనుకోకూడదు అంటున్నాడు. ఏదైనా ఇస్తాడామో, ఏదైనా దేవుడు దయచేస్తాడామో అని రెండు తలంపులు కలిగి, రెండు మనసులు కలిగి, రెండు హృదయాలతో నింపబడి దేవుని సన్నిధిలో అడిగితే మన జీవితాలలో ఏది అనుగ్రహించబడదు. కానీ మనము దేవుని సన్నిధిలో ఆయన యొక్క హృదయముతో మనం అంటుకట్టబడిన వారమై దేవుని సన్నిధిలో మనం అడిగే విధానంలో దేవుని సన్నిధిలో అడిగితే అది నిత్యముగా దయచేయగలిగిన దేవుడు మన దేవుడు. కానీ మన జీవితాలలో ఒక విశ్వాసముతో అడుగుతాము, కానీ ఆ విశ్వాసాన్ని నిలకడగా నిలబెట్టుకోలేని పరిస్థితి. ఏ పరిస్థితుల్లో అయినను, ఏ శ్రమలలోనూ, ఏ నిందలలో, ఏ వేదనలో అయినను మనం దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాము. కానీ కొన్ని దినాలు గడిచిపోతే దాని వలన పరిమాణాన్ని పొందుకోలేకపో, ఏమి ఇంకా రాలేదు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ వాటిని ఏం చేస్తుంటారంటే, ఇది దయచేస్తాడా, ఇది ఇస్తాడా, ఇది ఈడా అనే పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట, నీవు అడిగేది నీ జీవితంలో నమ్మకంగా దేవుని సన్నిధిలో విశ్వాసంతో అడుగు. అది ఎంత మాత్రమును ఆయన సన్నిధిలో నువ్వు అడిగిన దాన్ని బట్టి ఎవరిని గద్దించక అందరికీ ఆయన దయ చేయవాడు కనుక, ధారాళముగా దయచేవాడు కనుక మనం ఈ జ్ఞానమును పొందుకుందాము. ఈ జ్ఞానము ఏం చేస్తుంది మనుషుల జీవితాలలో? ఈ జ్ఞానం ఏం చేయబడుతుంది అంటే, మనం చదువుకుంటే ఈ జ్ఞానానికి వ్యతిరేకమైనది లోక జ్ఞానం ఉంది కదా. ఈ లోక జ్ఞానము కాదు, కానీ మనము దేవుని యొక్క జ్ఞానం పొందుకుందాం. ఏ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం అంటే పై నుంచి వచ్చిన జ్ఞానం కనుక. ఇక్కడే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఉంటున్నమాట. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఈ జ్ఞానము మనుష్య జీవితంలో పవిత్రమైనదిగా మారుస్తుంది. అంటే పరిశుద్ధమైన జీవితముగా నడిపించడానికి ఇది కారణమవుతుంది. తరువాత సమాధానకరమైనది. ఇది మనుషుల జీవితాలలో వారి స్థితిని బట్టి వారి యొక్క ఆ యొక్క ప్రాంతాల యొక్క జీవితాలలో సమాధానకరంగా జీవిస్తుంది. మృదువైనది. ఇది ఏ మాత్రము డంబకంగాను, ఏ మాత్రము గర్వంగాను ఇది మాట్లాడక మృదువుగా తమ జీవితాలలో వాటి యొక్క సున్నితముగా మనుషులతో మాట్లాడుతుంది. ఇంకా సులభముగా లోబడినది. ఏ స్థితిలో ఉన్నా తమ జీవితాలలో దేవునికి తన జీవితాలను సరెండర్ చేసుకుంటుంది. అంటే వారి జీవితాలలో ఏది మార్చుకోవాలో ఆ వాక్కుల ద్వారా తమ జీవితాల్లో సులభముగా తమ జీవితాలను నడిపించబడుతూ లోబడబడుతుంది. ఇది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నదై పక్షపాతమైనను వేషధారణయును లేనిదై ఉన్నది అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ పైనుండి వచ్చే జ్ఞానము, ఈ జ్ఞానము దేవుని ఎదుట మనం నేర్చుకొని ఈ జ్ఞానమును మనం పొందుకుంటే ఈ జ్ఞానంలో మన జీవితాలు పవిత్రమైనది గాను, సమాధానకరమైనది గాను, మృదువైనది గాను, సులభముగా లోబడినది గాను, మంచి ఫలములతో నింపబడినదై ఏ మాత్రము పక్షపాతమును వేషధారణము ఎలాంటిది లేకుండా దేవుని సన్నిధిలో నడిపించగలిగిన జ్ఞానము ఇది. ఒక మాట అంటాడు, మనం జ్ఞాపకం చేసుకుంటే ఏబు గారి యొక్క జీవితంలో ఒక మాట ఏమంటున్నాడంటే, ఏబు గ్రంథం 30వ అధ్యాయం అనుకుంటా,
ఇక్కడ అంటాడు ఒక మాట, యోబు గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనంలో 33వ వచనంలో చదువుకుంటే, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకునే ఎడల మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారం నుండి జడిసియు నేను మౌనముగా నుండి ద్వారములు దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినిగా నవ్వుదును. ఇక్కడ అంటున్నమాట, వేషధారణయును పక్షపాతమునను లేదు అంటున్నాడు. అంటే మనిషి దేవుని సన్నిధిలో ఎంత పవిత్రంగా నడుచుకోవాలో ఈ యొక్క యోబు గారి యొక్క జీవితంలో అంటున్నమాట. ఆదాము దోషము చేసినట్లు ఆ దోషాన్ని నేను దాచిపెట్టుకుంటే మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండిన ఎడల ద్వారమును దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపం కప్పుకుని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిగా కనపడతాను. అంటే తను ఎంతగా దేవుని యొక్క జ్ఞానం పొందుకొని ఈ మాట అంటున్నాడు. తన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉంటే నేను పరమునున్న దేవుని దృష్టికి నా రొమ్ములో ఈ పాపాన్ని నేను కప్పుకుంటే, నా రొమ్ములో ఈ యొక్క దోషాన్ని నేను దాచిపెట్టుకుంటే ఆదాము వలె నా జీవితంలో కూడా యొక్క భయపడే ఆ దోషమును దాచిపెట్టుకునే పరిస్థితి ఉంటే నేను ఈ సమూహానికి భయపడిన పరిస్థితులు వస్తాయి. ఈ యొక్క కుటుంబ తిరస్కారానికి నేను జడిసే పరిస్థితి వస్తుందని ఈ యొక్క యోబు గారు ఏ విధంగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడో మన జీవితాల్లో కూడా ఈ దినమున దేవుని సన్నిధిలో మనకిచ్చే జ్ఞానాన్ని పొందుకున్నట్లుగా ఆ జ్ఞానము మన జీవితాల్లో పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నీ యొక్క సులభముగా లోబడినది, ఇక సమాధానకరమైనది కనుక మన జీవితాలలో ఈ యొక్క జ్ఞానం చేత మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించును గాక. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడు మహోన్నతునికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఉదయ కాలంలో తండ్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి యొక్క నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకుంటామంటున్నాం. అయ్యా మా జీవితాలలో ఏ జ్ఞానము మా జీవితాల్లో నడిపించబడుతుందో ఈ లోక జ్ఞానము, అయ్యా దేవుని వంటి జ్ఞానము ఇది నా తండ్రి మనుషుల జీవితాలలో అయ్యా నా తండ్రి పాడు చేసే జ్ఞానము కనుక నా తండ్రి ఈ జ్ఞానము కాదు. కానీ నా తండ్రి కొనిదను ఇంకొంచెం నిద్రించదని అంటున్నావు. అయ్యా ఆయుధదారుడు వచ్చినట్లు దోపిడి సొమ్ము ఆ విధమైన పరిస్థితుల్లో దారిద్రత వస్తుందంటున్నావు తండ్రి. అయ్యా మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మీ దారిద్రముగా కాక నా తండ్రి మీరు ఇచ్చిన దాన్ని బట్టి మమ్మల్ని ధనవంతులుగా మీరు చేసిన వారు అయి ఉండగా నా తండ్రి మీ కృప చేత నా తండ్రి మా జీవితాలను తండ్రి మీరు మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము ఆత్మని అనుసరించి జీవించిన వారం అయితే మాకు ఒక క్రమం ఉన్నది, ఒక క్రమమైన పద్ధతిలో మేము నడుచుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఎందుకంటే చీమలలో నా తండ్రి ఎలాంటి విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, అయినను నా తండ్రి వాటి యొక్క గమనాల ప్రకారం వారి నా తండ్రి వేసవి కాలంలో సమకూర్చుకుంటుంది అంటున్నాం. అయ్యా నా తండ్రి తగిన సమయంలో ధాన్యాన్ని సమకూర్చుకుంటుంది అంటున్నాం. అయ్యా అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో తండ్రి మీ సన్నిధిలో